హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నిస్ వ్లాగ్. దిస్ ఈజ్ హీనా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాటి వ్లాగ్ వచ్చేసి మేము పచ్చిమిరపకాయలతో పచ్చి పులుసు అయితే చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. పాతకాలంలో చాలామంది చేసేవాళ్ళు ఇలాగా. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి మిరపకాయలని మంచిగా వాష్ చేసుకొని ఇలా అయితే ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాము. ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాము. కొంచెం జీలకర్ర, ధనియాలు కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మిక్సీ అయితే పట్టుకున్నాం కదా. ఇక్కడ మేము చింతపండు హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాము. ఇప్పుడైతే చింతపులుసు రెడీ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఇలా అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే మేము స్ట్రెయిన్ చేసుకుంటున్నాము చింతపులుసు. కొంచెం మేము ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసుకుంటున్నాము ఇవాళ, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు జలుబు దగ్గు ఉన్న తొందరగా వెళ్ళిపోతుంది ఇలా చేసుకొని తింటే. ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి వేసేసుకోవాలి. చింతపులుసులోకి మీకు ఎంత కావాలనుకుంటే అంత చింతపులుసు రెడీ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక మనం ఆనియన్స్ కొత్తిమీర మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి చేతితోటి. అప్పుడే మనకి చింతపులుసు అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అది కూడా ఈ చారులో మిక్స్ చేసుకోవాలి మంచిగా కలిసేటట్టు. మనం ఇక్కడ ఎక్కడ రెడ్ మిర్చి అయితే వాడటం లేదు. చూడండి, ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పోపు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మిర్చి, కరివేపాకు. మనకి ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది కదా, అందుకనే త్వరగా వేసుకుంటున్నాము. ఇప్పుడు దంచిన వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చితోటి టేస్టీ ఉంటుంది చారు అనేది. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేటట్టు. ఈ పోపు వేస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. మీ అందరికీ పచ్చి పులుసు అంటే ఇష్టమా? మాకైతే చాలా ఇష్టం అండి. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుంటున్నాము. పసుపుతోటే కలర్ వస్తుంది మనకి చింతపులుసు. కొంచెం ఎక్కువగానే ఉండాలి. చూడండి, మన పోపు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం చింతపులుసులోకి అయితే వేసుకుంటున్నాము చారులోకి. చూడండి, మంచిగా కలర్ఫుల్గా అయితే కనబడుతుంది కదా మన పచ్చిమిరపకాయల చారు అయితే. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. మనమైతే అన్నీ వేసాం కదా, ధనియాలు, జీలకర్ర, మిర్చి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ట్రై చేయండి ఒకసారి ఇలా అయితే.
మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సైనింగ్ ఆఫ్ హీనా. బాయ్ అండి.